ఇక్కడైతే కూరగాయలు కూడా క్యారెట్లు బాగున్నాయి, చాలా ప్యూర్గా ఉన్నాయి చూడండి. యాపిల్స్ 150కి దొరుకుతాయి, తక్కువ కాస్ట్. అయితే ఇక్కడ కొనడానికి వచ్చిన వాళ్ళకి కొంత చిక్కుడు గింజలు అయితే అమ్ముతుంది అనమాట. కేజీ అయితే 150 చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కించుమండ సంతకి అయితే వచ్చిన తర్వాత అయితే రోడ్డు పక్కన షాపులు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నారు చూడండి. లైట్లు ఏమంటారు ట్యూబ్ లైట్స్, తర్వాత స్విచ్ బోర్డ్స్ అవన్నీ. అలాగే ఇక్కడ చెప్పల్స్ అమ్ముతున్నారు. చాలానే వచ్చారు గిరిజనులు. ఇక్కడ వారపు సంత అయితే బాగా జరుగుతుంది అనమాట. మనకు కూరగాయలు కూడా చాలా తక్కువగా దొరుకుతాయి అనమాట. దిగువ ప్రాంతాల్లో అయితే తీస్తానన్నా, దిగువ ప్రాంతాల్లో అయితే కేజీ 40 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ అలా ఉంటుంది. మా కించుమండ సంతలో అయితే 20 రూపీస్ 25 రూపీస్కి అలాగే దొరుకుతుంది చూడండి. వారపు సంత మొత్తం చూడండి. కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారు చూడండి. ఒక్కొక్క కొబ్బరికాయ అయితే 10 రూపాయలు ఉంటుంది చూడండి. చాలా తక్కువే కించుమండ సంతలో. ఎప్పుడైనా వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది కించుమండ సంతలో ఎంత సస్తాకి దొరుకుతున్నాయి ఏవైనా సామాన్లు. అలాగే చూడండి కింద కూడా చేపల వాటలు అయితే 50 రూపీస్కే దొరుకుతాయి చూడండి. అనేవాళ్ళు మా వాడైతే బేరం ఆడుతున్నాడు. 50 రూపాయలు వాటం 20 రూపాయలకి ఇస్తారని బేరం ఆడుతున్నాడు చూడండి. అలాగే ఈతలు కూడా తక్కువే చూడండి. ఇక్కడైతే రొయ్యలు ఉన్నాయి, చిన్న చేపలు, పెద్ద చేపలు. వాట ఎంత మాది 50 చూడండి. చెప్తాను కదా ఫ్రెండ్స్, మీరైతే నమ్మట్లేదు, సావుకర్లతో మాట్లాడిపిస్తున్నాను చూడండి. ఇంకా చాలానే చూపించాలి. మిల్లిమికర్లు, సబ్బులు, నూనెలు, పేస్ట్లు అవన్నీ అమ్ముతున్నారు చూడండి. ఇక కొబ్బరికాయలు అన్నీ అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చి పూజ చేసుకుని అయితే ఈ షాప్ అయితే పెట్టడం అనేది అయిపోయింది. అదే అదే చూడండి. ఇక్కడైతే అమ్మగారు వాళ్ళు అయితే చేపలు, చిన్న చేపలు అమ్ముతున్నారు. అలాగే చూడండి అవతల శివారికి కూడా చాలా అమ్ముతున్నారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చిన్నారు. ఇంకా ఈ రేపటికి ఏమంటారు దసరా సందర్భంగా సామాన్లు కొనడానికి అనేసి మేమైతే ఇద్దరు వచ్చాం షాప్కి అనమాట. చూడండి ఉల్లిపాయలా తర్వాత తీసుకుంటానులే. చూడండి ఇక్కడ చేపల కుప్ప పెద్దది ఉంది అనమాట. పాట అయితే మాకు తెలిసి 50-100 అలా ఉంటుంది. కించమండలం వారపు సంత ఈ విధంగా స్టీల్ బిందెలు, తర్వాత ఇవన్నీ చూడండి బిందెలు 250కి దొరుకుతాయి. ఇవన్నీ చూడండి. ఇక్కడైతే పండగ సందర్భంగా ఇవన్నీ తీసుకొచ్చి అయితే షాప్ పెట్టేసి అమ్ముతున్నారు వారపు సంతలో. మీరు కూడా ఒకసారి కించమండ సంతలో విజిట్ చేయండి. ఇటువంటివి చాలానే దొరుకుతాయి, మీకు తక్కువలోనే దొరుకుతాయి ఫ్రెండ్స్. చూడండి ఇటు వైపు నుంచి అయితే లేడీస్ బట్టలు అమ్ముతారు చాలానే చూడండి. మేము కూడా ఇప్పుడు 2-3 జతలు తీసుకున్నాం దసరా సందర్భంగా వేసుకోవడానికి పండగకి అనేసి. ఇప్పుడు షాపింగ్ చేయడానికి అనేసి ఇప్పుడు వచ్చామన్నమాట. చూడండి ఇదిగో మనకు సరిపడంత బట్టలు ఉన్నాయి ఇక్కడ. ఇంకో షాప్కి వెళ్తాం, ఒకసారి అడిగి చూస్తాం. అనియా యూట్యూబ్ అనియా చూడండి ఇదిగో చాలానే ఉన్నాయి షాప్స్. ఇంకా మంచి దగ్గర వెళ్దామని మేమైతే ట్రై చేస్తున్నాం. ఇంకా కలర్ఫుల్గా కనబడాలి కదా, అటువంటి దగ్గర వెళ్తున్నాం చూడండి ఒకసారి. అనియా బట్టలు ఉన్నాయా అనియా? హాయ్ హాయ్ ఓకే. చూడండి మన అనియా అయితే మా ఛానల్లోనే హాయ్ హాయ్ అనేసి అన్నారు. హ్యాండ్ అయితే తీసుకున్నాము, బాగుందో బాగాలేదు చూస్తాం ఒకసారి. చూడు తమ్ముడు చూడండి అనియా దగ్గర అయితే తీసుకున్నాం చూడండి. చాలానే ఉన్నాయి బట్టలు. మీరు కూడా ఒకసారి కించమండ సంతలో అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటాయి. ప్యాంట్లు షర్ట్లు తక్కువకి దొరుకుతాయి. కాశీపట్నం డముక్కాసి అయితే భారీ రేటు. మేము అవతల అయితే సంతకి పెద్ద గెలము చూడండి. వాడైతే చూస్తున్నాడు కాస్ట్ ఎంత చూడు. హైలైట్ కంపెనీ చాలా బాగుంది. ఒకసారి ఎంత అంటారో అనితో కనుగొందాం. ఒకసారి సెలెక్ట్ చేసుకున్నాం. రేట్ ఎంత అంటారు అనియా ఒకసారి కనుగొందాం. అనియా చెప్పండి రేట్ ఎంత? 450. కొద్దిగా తగ్గించనియా? తగ్గించి చెప్పిరా? సరే గురువు చూడరా, బడ్జెట్ ఉందా మన దగ్గర? చూడండి ఒక ప్యాంట్ అయితే తీసుకుంటున్నాము. ఇదిగో ఇదే ఫార్మల్ ప్యాంట్, చాలా బాగుంది. ఫార్మల్ అంటే మరి స్ట్రెచబుల్ మాదిరిగానే వస్తుంది చూడండి. ఇటువంటి ప్యాంట్ తీసుకుందాం ఈవినింగ్ పూట వేసుకోవడానికి. చూడండి ఇక్కడైతే టీ షర్ట్స్ చాలా బాగున్నాయి చూడండి. లైన్ బై లైన్ ఎంత మంచిగా ఉన్నాయో, హెచ్డి కనబడుతున్నాయి చూడండి. మా వాడైతే ఒకటి ట్రై చేస్తున్నాడు చూడండి. ఇదిగో ఫార్మల్ ప్యాంట్ చాలా బాగుంది అనేసి. ఈ షాప్కి అయితే చాలానే ఉన్నాయి మంచి మంచివి. మేము ఇంకో షాప్కి వెళ్ళి కొనేసాం, కొద్దిగా బాగాలేవు, అయినా సరే ఇక్కడ ట్రై చేస్తున్నాం తీసుకుందామని. బట్టలు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పెద్ద షాప్కి తీసుకునే బదులు ఇటువంటి చిన్న చిన్న షాపుల దగ్గర తీసుకోవడం చాలా బెటర్ అనుకుంటాను. ఎందుకంటే తక్కువ రేటుకి దొరుకుతాయి, బేరం కూడా ఆడవచ్చు, చాలా బాగుంటాయి అన్నమాట షర్ట్లు. నుంచి అయితే చాలానే ఉన్నాయి బట్టల షాపులు. ఒకసారి టవర్ పక్కన నుంచి విజిట్ చేయండి ఎప్పుడైనా వచ్చినట్లయితే. ఒకసారి ఇటువంటి చిన్న చిన్న షాపుల దగ్గర చాలా బాగా తక్కువ దొరుకుతాయి, బాగానే ఉంటాయి బట్టలు అంతా. ఇప్పుడైతే మేము దసరా సందర్భంగా అయితే కొన్ని బట్టలు అయితే తీసుకుంటున్నాం ఈరోజు. రేపు పండుగ కదా.
ఇక్కడైతే గాజులు చాలానే ఉన్నాయి. లేడీస్కి అయితే చాలా తక్కువ దొరుకుతాయి. ఒకసారి కించమండ సెంటర్లో విజిట్ చేయండి. చూడండి గాజులు కూడా రంగురంగులు ఉన్నాయి. చూడండి చాలా బాగున్నాయి. చూడండి అవతల అయితే లేడీస్ షాపింగ్ చేస్తున్నారు దసరా సందర్భంగా. చూడండి ఇదిగో చూడండి ఇటువంటి షాపులు చాలానే ఉన్నాయి. చూడండి ఇక్కడ మడ్డికలు జీరికలు తాగాలన్నా తాగవచ్చు. లోట్ అయితే 20 రూపాయలు ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా గాజులు ఉన్నాయి. ఇలానే చాలా పెద్ద సంత ఫ్రెండ్స్. కించమండ సంతలో ఒకసారి విజిట్ చేసినట్లయితే మీకు అవన్నీ తెలుస్తుంది. ఒకసారి ఎప్పుడైనా విజిట్ చేయండి. చూడండి కించమండ సంత మార్కెట్ అయితే పెద్దదే. చూడండి పైనుంచి కవరప్ చేయాలంటే పైకి ఎక్కాలి. డ్రోన్ కెమెరా తీసుకొచ్చి ఉంటే కవరప్ అయిపోవాల్సింది. చూడండి ఇక్కడైతే పొగాకులు అవన్నీ అమ్ముతున్నారు. చూడండి చిన్న చిన్న కిరాణా మార్కెట్స్ సామాన్లు అవన్నీ చూడండి అవతల. అలాగే చూడండి మా గిరిజనులందరూ వారపు సంతలో ఏమంటారు దసరా సందర్భంగా అయితే షాపింగ్కి వచ్చారు. చూడండి చూడండి అందరూ చాలా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒకసారి మేము కూడా అన్నీ తీసుకొని ఫుల్ వీడియో చేసిన తర్వాత లాస్ట్లో చూపిస్తాం మీకు. ఒకసారి చూడండి స్కిప్ చేయకుండా. చూడండి ఇక్కడైతే నూనెలు పప్పు దినుసులు ఏవో అమ్ముతున్నారు. అవన్నీ చాలా తక్కువ దొరుకుతాయి. ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడైతే చూడండి ఇలాగనే చాలానే షాపులు పెట్టుకుని అయితే అమ్ముతున్నారు రోడ్డు పక్కన. చూడండి చాలా పెద్ద సంత ఫ్రెండ్స్. ఇంకా చూపించాలి. కిందను కూడా అలాగే కూరగాయలు రోడ్డు పక్కన నుంచి అలాగే అమ్ముతున్నారు. చూడండి ఇదిగో చూడండి అలాగే దినుసులు తక్కువ కేజీకి దొరుకుతాయి. చూడండి ఇక్కడ ఇలాగే కూరగాయలు అవన్నీ అమ్ముతున్నారు. కేజీ ఎంత అంటే 50 రూపీస్ అనుకుంటా. చూడండి చాలా ప్యూర్గా ఉన్నాయి. న్యాచురల్గా నిన్న ముందు తీసుకొచ్చిన కూరగాయలు అనమాట. చాలా బాగుంటుంది. నేను కూడా లాస్ట్ వీడియోలు చేసేటప్పుడు నేను చాలా కొంటాను. ఇంకా కూరగాయలు రేపటికి పండగ సందర్భంగా మంచి వండుకొని తినాలి కదా. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే సిక్కుడు విత్తనాలు అయితే అమ్ముతున్నారు. ఈ మధ్య సిక్కుడు విత్తనాలు కదా మేము పంటలు పండించుకోవాలి. అమ్మగారు వాళ్ళు అయితే కేజీ ఎంతమ్మా ఎంత ఉంటుంది? కేజీ 100 అయితే. ఒకసారి మీకు కూడా విత్తనాలు కావాలనుకుంటే కింజమండ సంతలో వారం సంతకి రండి ఫ్రెండ్స్. చాలానే దొరుకుతాయి ఇటువంటి విత్తనాలు. చూడండి ఇవైతే బఠానీ, ఇవైతే ఏమంటారు అది కొట్టీలు అంటారు మా భాషలో. చూడండి ఏవో సిక్కుళ్ళు అవన్నీ చాలానే ఉన్నాయి. అనేక రకాలవి ఇక్కడ చాలా సస్తాకి దొరుకుతాయి. ఒకసారి విజిట్ చేయండి కింజమండ మార్కెట్లో. ఇక్కడైతే కూరగాయలు కూడా క్యారెట్లు చాలా బాగున్నాయి. చాలా ప్యూర్గా ఉన్నాయి. చూడండి గుమ్మడికాయలు అవన్నీ అమ్ముతున్నారు. కించమండలో ఇవన్నీ కాదు చాలానే మంచి కూరగాయలు ఇంకా అనేక రకాలవి అనపకాయలు అవన్నీ నేను అమ్ముతూ ఉంటారు. ఒకసారి తక్కువగా దొరికితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ చెప్తున్నాను. చూడండి ఇది బూరుగు దుంపలు అని అంటారు మా భాషలో. దీనికి ఏమంటారంటే కంద దుంపలు అంటే అంటారు. చూడండి అవతల చాలానే అమ్ముతున్నారు. వారపు సంతలో ఈ విధంగా ఉంటుంది మా ప్రాంతంలో, మా గిరిజన ప్రాంతాల్లో. అమ్మగారు అయితే ఇక్కడ కొనడానికి వచ్చిన వాళ్ళకి కొంత చిక్కుడు గింజలు అయితే అమ్ముతుంది అనమాట. కేజీ అయితే 150. చూడండి చాలా తక్కువే. చూడండి ఇక్కడ కూడా చాలానే ఉన్నాయి. పప్పు దినుసులు ఉన్నాయి ఇక్కడ వండుకొని తినేవి అని అయితే తీసుకుంటారనమాట తక్కువ కేజీకే. అలాగే చూడండి మా కించమండ సంత అయితే చాలా పెద్దదే. చూడండి ఎంత పెద్దదంటే నేను చెప్పలేను, అంత పెద్దది అనమాట. చాలా బాగుంటుంది కించమండ సంత. ఒకసారి విజిట్ చేయండి. చూడండి మార్కెట్ అంతా ఎంత బాగుందో. చూడండి ఇది అరకు నుంచి వచ్చే రూట్ అనమాట. చాలా బాగుంటుంది లొకేషన్, క్లైమేట్ అవంతా. ఈరోజు అయితే మార్కెట్ బాగానే జరుగుతుంది. దసరా సందర్భంగా అయితే బాగానే ఉంది అనమాట మార్కెట్. రేపటికి పంటకు కావున రోడ్డు గట్టు నుంచి అయితే ఈ విధంగా గాజులు అమ్మగారు అయితే అమ్ముతారు. చూడండి ఇదిగో అమ్మగారు. చూడండి మా గిరిజన వారపు సంతల్లో అయితే ఈ విధంగానే అమ్ముతుంటారు రోడ్డు పక్కన అనమాట. చూడండి ఇదిగో ఇక్కడైతే బీట్రూట్, క్యారెట్, తర్వాత బంగాళదుంప అవన్నీ అమ్ముతున్నారు. మా గిరిజనులు అయితే రేపటి పండగ సందర్భంగా అయితే చాలానే తీసుకుంటారు అనమాట. చూడండి ఇదిగో చూస్తున్నారు కదా ఎంత బాగుంటుంది మా సంత అనమాట. ఒకసారి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది. కించమండ సంత చాలా బాగుంటుంది అనమాట. చూడండి లేడీస్ రేపటికి పండగ సందర్భంగా చాలానే తీసుకుంటారు ఏమని. చూడండి తాతగారు అయితే అక్కడ చాలానే తీసుకుంటారు. అదిగో ఏమంటారు అది క్యారెట్లు, తర్వాత బంగాళదుంపలు అవన్నీ, తర్వాత పప్పు దినుసులు. చూడండి ఇదిగో పైకి ఒక ఏమంటారు అది కిరాణా షాప్ ఉంది, అక్కడ కూడా తీసుకుంటారు. ఏమంటారు అది డ్రింక్స్ కానీ తర్వాత ఏమైనా మామూలు కిరాణా సామాన్లు అవన్నీ తీసుకుంటారు. చూడండి అక్క వాళ్ళు అయితే ఇక్కడ బాగా తీసుకుంటారా, ఆటో కోసం వెయిటింగ్ చేస్తారనమాట. చూడండి ఇదిగో మెట్టును అయితే లేడీస్ కూడా షాపింగ్ చాలానే చేసుకుంటారు అనమాట. ఏమంటే కాటికలు, బొట్లు, తర్వాత ఏమంటారు అది అద్దాలు, దువ్వెనలు అవన్నీ. చూడండి మెడలో వేసుకుని ఏమంటారు గొలుసులు అవన్నీ తీసుకుంటున్నారు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము పొంగడలు తీసుకోవడానికి అయితే వచ్చాం. చూడండి పొంగడలు ఇక్కడ ఉన్నాయి. బాయ్ 50 రూపాయలు 50 రూపాయలు 50 రూపాయలు టకర్తా
చూడండి నేనైతే ఒడియా మాట్లాడాను, పెద్దగా నాకు ఒడియా రాదు కదా, ఆ తెలుగు అయితే మాట్లాడుతాను బాగా దగ్గర నుంచి. చూడండి ఇక్కడ పకోడ్లు, తర్వాత ఇక్కడ బోండలు, ఇక్కడ గారెలు అవన్నీ అమ్ముతున్నారు అనమాట. చూడండి చిన్ని తమ్ముడు అయితే చాలా కష్టపడుతున్నారు అనమాట. ఈరోజు మనం కష్టపడితే కానీ డబ్బులు రావు కదా, తప్పదు, ఏ వయసు అయినా కష్టపడాలి. చూడండి అమ్మగారు అయితే ఇప్పుడు పొంగడాలు 50 రూపాయలు అయితే నాకు ఇస్తారనమాట. చూడండి ఒకసారి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మా గిరిజన ప్రాంతాల్లో అయితే పొంగడాలు కూడా న్యాచురల్గానే అప్పుడే వండుకొని అయితే ఇచ్చేస్తారు అనమాట. చాలా బాగుంటుంది. చూడండి అమ్మ అయితే ఇస్తున్నారు అనమాట. ఇదిగో చూడండి కదా కొట్ట బాయ్ ఏ బట్ట. చూడండి ఇదైతే ఈ వాటర్ అయితే 50 రూపాయలు అనమాట. చూడండి నేనైతే ఇప్పుడు తీసుకున్నాను. చెప్పల్స్ 150కి దొరుకుతాయి తక్కువ కాస్ట్లో. ఒకసారి మీకు చూడండి ఇదిగో ఎంత బాగున్నాయో చూడండి. లైట్స్, స్పీకర్స్ అవన్నీ మనం సాంగ్స్ వినాలంటే ఎంటర్టైన్మెంట్ వరకు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నేనైతే 1000 రూపాయల స్పీకర్ అయితే నేను 500కి ఇచ్చుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ వైర్స్, ఎలక్ట్రికల్స్ అవన్నీ, ఇక్కడ చేపల్స్ అవన్నీ దొరుకుతాయి. మామూలుగా అయితే పెద్దగా విశాఖపట్నం ఆ ఏరియాలో అయితే రేట్ ఎక్కువ ఉంటుంది. చూడండి చిన్నపిల్లలకి బట్టలు కూడా చాలా బాగుంది దొరుకుతాయి. చూడండి ఇక్కడ స్వీట్స్ ఒక చిన్న బండి దగ్గర అయితే తీసుకొచ్చి అమ్ముతారు అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి మా బామ్మర్ది అయితే ఇక్కడ హై చేస్తున్నారు. చూడండి ఇక్కడైతే మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి కానీ, యూఎన్ఆలో చిన్న లేడీస్ రెడీ అవ్వడానికి ఏమంటారు అది బొట్టులు అనేసి అంటారు, అవన్నీ చాలా బాగున్నాయి. చూడండి అతి తక్కువ ధరల్లో దొరుకుతాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి కించమండ మార్కెట్లో విజిట్ చేస్తే కానీ మీకు అన్నీ తెలుస్తుంది.